అంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్లో ఒక 2012 నుంచి ఒక 17-18 దాకా అంటే ఇప్పుడు మీరు శ్రీహరి గారు వీళ్ళందరినీ కంపల్సరీ ఈ సినిమాలో వీళ్ళు ఉన్నారు అంటే కనుక శాటిలైట్ రైట్స్ వచ్చేస్తాయని చెప్పేసి తెగ సైన్ చేశారు సినిమాలో. మినిమం గ్యారంటీ కదా. అవును, మినిమం గ్యారంటీలో పెంచేవాళ్ళు కదా, అదే రేంజ్లో వెళ్ళేవాళ్ళు అప్పుడు. ఓకే, మెయిన్ ప్రాబ్లం అది పెంచుంటే బాగుండేది. బట్ మేము కూడా ఒప్పుకునేవాళ్ళం కాదండి, ఎందుకంటే అది బడ్జెట్ అవుతుంది, మన బిజినెస్ ఇంతే అనే రేంజ్లో వెళ్ళేవాళ్ళం అప్పుడు. మాకు తెలియదు అసలు, వెనకాల ఎవరు బ్యాక్గ్రౌండ్ ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రతి సినిమాకి పెంచుకుంటూ వెళ్తున్నారు, ఒక రకంగా మార్కెట్ని పెంచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. అప్పుడు నేను కానీ జగపతి బాబు కానీ ఏంటి అంతే వద్దు అనేవాడు, మేము వద్దు అనేవాడు. ప్రొడ్యూసర్ మేము వద్దు అనేవాడు. ఇప్పుడు ఏదన్నా వచ్చి వాళ్ళు ఫారిన్కి వెళ్దామన్నా కూడా ఇంత దాని దగ్గర 30 లక్షలు 40 లక్షలు వద్దు మనకి, ఇక్కడికి వెళ్ళి ఎక్కడన్నా చేసి వచ్చేద్దాం, 5 లక్షలు 10 లక్షలు అయిపోద్దాం అని అనేవాడు. ఇప్పుడు అనుమానం ఎవరినన్నా అలా ఇప్పుడు అసలు ఇంపాసిబుల్. అంటే చెప్తాను ఇది లేదు, ఇది ఆల్రెడీ వెళ్ళాను, ఇంకో దానికి వెళ్దాం అన్నాను. అది ఇప్పుడు అంటే వాళ్ళ స్పాన్ పెంచుకుంటున్నారు, వాళ్ళ తప్పు కాదు అది. వాళ్ళు అక్కడెప్పుడు మేము ఏంటంటే అక్కడ అయిపోయాం, ఒకే లెవెల్లోకి వెళ్ళిపోయాం అంతే, అదే లెవెల్లో ఉన్నాం. అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళలేదు, అలా లెవెల్ వెళ్ళుకుంటా వెళ్ళాం. అది ఎంతకాలం వెళ్తాం, జనరల్గా కొంతకాలం వెళ్ళగలం. అది పెరిగిన కొద్దిగా ఏంటంటే వెళ్తా ఉంటుంది, అది చేసుకోలేదు. ఓకే, సో ఇంకా హీరోగా కెరీర్కి స్వస్థ కలిగినట్టు సార్, లేదంటే ఇంకా ఏమన్నా అంటే ఇప్పుడు నేను కొన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, ఒక 2 సినిమాలు అనుకుంటున్నాం. అంటే రెగ్యులర్ మూవీస్ కాకుండా ఇప్పుడు కోటబొమ్మాళి పిఎస్ చేశాను కదా, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్లో హీరోగా చేద్దామని. అవి వస్తున్నాయి, నాకే వాళ్ళే వస్తున్నారు, నేను చేస్తాను. అది మంచిది అనుకుంటాను, అదే బెటర్ కూడా. ఎందుకంటే సినిమాలు ఆపకుండా మన టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్, అదే కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకొని ఏది పడితే అది కూడా ఏది పడితే అది చేయకుండా వచ్చింది కదా అని చేసామనుకోండి, అది డేంజర్ అవుద్ది. అందుకేంటంటే అది ఒక డిఫరెంట్, అది మన ఏది సక్సెస్ అనేది ఏం లేదు, మన చేతులు లేదు, ఉన్నదో మన క్యారెక్టర్ బాగుంది చక్కగా చేసుకుందామంటే చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇప్పుడు గేమ్ చేంజర్ కాకుండా ఇంకా ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఏమన్నాయి సార్ మీకు? ఇప్పుడు నేను కళ్యాణ్ రామ్ ఫిల్మ్ ఒకటి చేస్తున్నాను, విజయశాంతి గారు నేను చేస్తున్నాను కదా, అది ఒకటి జరుగుతుంది. అది ఆల్మోస్ట్ ఇంకొక 1 వీక్ 10 days ఉంటుంది నాకు మ్యాక్సిమం. ఇప్పుడు వరకు చేసాం అది. దాని తర్వాత ఇప్పుడు మన సాయిదుర్గ ధర్మతేజ్ది మొన్న ఇదైంది కదా, సంబరాల ఏటిగడ్డ, అది దాంట్లో మంచి క్యారెక్టర్ చేస్తాను. అది 2 seasons, అది 2 పార్ట్లు, 2 parts ఉంటుంది అది కూడా. దేవర పార్ట్ 1 ఎటు నెక్స్ట్ స్టార్ట్, మళ్ళీ పార్ట్ 2 ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఒకటి గోల్డ్ బాక్స్లో మన చిరంజీవి గారు అమ్మాయి సుష్మిత వెబ్ సిరీస్ ఒకటి జరుగుతుంది. ఓకే, అది కూడా సరదాగా అప్పుడప్పుడు వెబ్ సిరీస్, ఇది 3వ నాది ఆల్మోస్ట్, సరదా చేస్తున్నాను. అయితే మీరు అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఒక 3 జనరేషన్ యాక్టర్స్తో యాక్ట్ చేసిన యాక్టర్ మీరు. కృష్ణ గారితో చేశారు, బాలకృష్ణ గారి జనరేషన్తో చేశారు, బాలకృష్ణ చిరంజీవి వీళ్ళందరూ. సో ఇప్పుడు మళ్ళీ ప్రెసెంట్ రామ్ చరణ్ వీళ్ళందరితో కూడా చేస్తున్నారు, అల్లు అర్జున్. సో మీరు ఈ 3 జనరేషన్ యాక్టర్స్ని కవర్ చేశారు కదా, సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ వీళ్ళందరితో, కృష్ణ గారి దగ్గర నుంచి చరణ్ దాకా? అదృష్టం అనుకుంటానండి. ఎక్స్పీరియన్స్ అంటే డెఫినెట్గా ఇప్పుడు కృష్ణ గారితో కానీ, పక్కన కృష్ణరాజు గారు అప్పట్లో, వాళ్ళ తర్వాత చిరంజీవి గారితో, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ అందరితో చేశారు. వాళ్ళందరితో క్యారెక్టర్స్ కొన్ని చేయడం జరిగింది. నెక్స్ట్ జనరేషన్లో ఇప్పుడు వస్తున్న వీళ్ళు చేస్తున్నాను. వెరీ హ్యాపీ, ఎందుకంటే ఆ జనరేషన్ మారిన కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు నేను హీరోగా చేసుకుంటానే వెళ్తానంటే వీళ్ళతో అందరితో చేసేవాడు కాదు. నేనేంటంటే సరదాగా చేసుకుంటా వెళ్ళిపోదాం హ్యాపీగా అనే దాంట్లో వెళ్తున్నాను కాబట్టి వీళ్ళందరితో చేయగలుగుతున్నాను. వాళ్ళు అదే రెస్పెక్ట్తో వాళ్ళు ఒక ఇదిలో ఉండటం కూడా, వాళ్ళు మాకు రెస్పెక్ట్ ఇవ్వడం చక్కగా, వాళ్ళు హీరో నేను హీరో అని ఫీల్ అవ్వరు ఎవరో కూడా. అక్కడ మీరు చిన్నప్పుడు చూసిన వాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళే, మనకి ఇండస్ట్రీ మొత్తం అందరూ తెలిసిన వాళ్ళే. ఎప్పుడు ఆ ఫీలింగ్ అనేది ఎవరికి ఉండదు, రెస్పెక్ట్ఫుల్గానే ఉంటుంది. ఈవెన్ నాకు కానీ జగత్ బాబు గారు కానీ మేము క్యారెక్టర్లు చేస్తున్నా మాకు ఒక చక్కటి ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కానీ, డైరెక్టర్స్ కానీ ఇది కానీ మాలో ఉండకూడదు. ఫస్ట్ ఆ ఇన్విటేషన్ మాలో ఉండకుండా ఉంటే చాలు.